సాహిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు, అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది. అలాగే